పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మోదీకి కేసీఆర్ లోపాయికారిగా మద్దతిస్తున్నారంటూ ఆరోపించారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఎన్నికల్లో పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావన్న ఉద్దేశంతోనే కేసీఆర్ బీజేపీకి మద్దతిస్తున్నారు అన్నారు మహేష్ గౌడ్. ఈ 10 ఏళ్లు దాన్ని ముంచినటువంటి కేసీఆర్ ఇలా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని వాటిని కూడా నట్లో ముంచినటువంటి మోడీకి లోపాయికారిగా మద్దతు ఇస్తున్నటువంటి సందర్భంగా జరుగుతున్న ఎన్నిక ఇది. ఇవాళ నిలబడితే డిపాజిట్ రాదని తెలుసుకున్న కేసీఆర్ లోపాయికారి దుఃఖ ఒప్పందంలో భాగంగా ఇవాళ బీజేపీకి ఓటేయించే ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో నేను గ్రాడ్యుయేట్స్ కి మీ ద్వారా సూటిగా అడుగుతా ఉన్నాను. సంవత్సరం నిండగాకుండానే 56,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఓటేద్దామా? 10 ఏళ్ళు నిరుద్యోగుల్ని నట్టేట ముంచి 2 కోట్ల ఉద్యోగాలు ఎగబెట్టినటువంటి మోడీ కేసీఆర్ కలిసి పోరాడుతున్న అభ్యర్థికి ఓటేద్దామా? తేల్చుకోవాల్సిందిగా నేను గ్రాడ్యుయేట్స్ కి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బీజేపీ ఎంపీలు కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ₹1 కూడా తీసుకురాలేదు అన్నారు మహేష్ గౌడ్. దీనిపై సమాధానం చెప్పిన తర్వాతే ఎన్నికల్లో బీజేపీ ఓట్లు అడగాలంటూ డిమాండ్ చేశారు. ఇలా బీజేపీ నాయకులను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. కేంద్రంలో మంత్రివర్గంలో స్థానంలో ఉన్నాడు బండి సంజయ్ గారు. బడ్జెట్ లో ₹1 కూడా తేలేని స్తోమత లేని వ్యక్తి ఇలా ఏ ముఖం పట్టుకొని ఓట్లు అడుగుతారని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇక్కడ 4 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఎందుకు మోడీతో పోరాడి బడ్జెట్ లో మనకు ఒక పైసా కూడా పెట్టలేని స్థితికి ఎందుకు దిగదాచారో ఈ 4 పార్లమెంట్ సభ్యులు మొదటగా జవాబు చెప్పాలి. ఆ తర్వాతే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓట్లు అడగాల్సిందిగా నేను విన్నవిస్తా ఉన్నాను. దేశ చరిత్రలో తొలిసారిగా కులగణన చేసి జనాభా లెక్కలు వెల్లడించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది అన్నారు మహేష్ కుమార్ గౌడ్. బీసీలకు న్యాయం చేసే విషయంలో తమ పార్టీ కట్టుబడి ఉంది అన్నారు. దేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం కూడా చేయలేనటువంటి కుల సర్వే జరిపి ఈ రాష్ట్రంలో మేమింత ఉన్నామని చెప్పుకునే ధైర్యంతో ఆ హక్కునిచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ 56% బీసీలు ఉన్నారని ఆ హక్కును కలగజేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ నేను మీ ద్వారా బీసీ మిత్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ కట్టుబడి ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ.